హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇవాళటి వీడియోలో బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో, హ్యాండ్ లోతు ఏ విధంగా తీసుకోవాలి, పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా క్లాత్ ఈ విధంగా వేసుకొని ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ అంతా సమానంగా ఉండేలాగా చూసుకొని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక సైడు క్లాత్ పెద్దగా పెట్టాను, ఒక సైడుకు మాత్రం చిన్నగా పెట్టాను. ఎందుకు అంటే ఒక సైడుకు మాత్రం మనం ఎదురు క్లాత్ వేసుకుంటే మనకు జాయింట్స్ ఎక్కువగా పట్టవు, సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని పావించు మార్జిన్తో ఒక లైన్ గీస్తున్నాను. ఎందుకు అంటే అది ఖర్చు కోసం కింద క్లాత్ సమానంగా ఉండేలాగా గీసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ 1 ఇంచు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఇక్కడ జాయింట్ వైపు నుంచే తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఇక్కడికి వచ్చింది, 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టి ఈ విధంగా ఇక్కడికి లైన్ ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ 3 ఇంచుల దగ్గర ఇలా ఒక లైన్ గీస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజు చూద్దాం. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక మార్కు చేసుకొని ఇక్కడ 1 ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్లో ఈ 3 ఇంచుల దగ్గరికి లైన్ గీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి చంక లూజు ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది చంక లూజు. ఇక్కడ ఒక మార్కు చేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఈ విధంగా తీసుకోవాలి. ఈ మార్కు దగ్గరికి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్రాస్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈజీగా హ్యాండ్ని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈజీగా హ్యాండ్ కట్ చేసుకొని ఇప్పుడు మనము పైవైపు క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి హ్యాండ్ లోతు తీయరాదు. కాబట్టి హ్యాండ్ పెద్దగా క్లాత్ వేసుకున్నాం కదా, అక్కడ హ్యాండ్ లోతు తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ 1 ఇంచు నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా చూసుకొని ఎంత వచ్చిందో దానిలో సగానికి మార్కు చేసుకొని అక్కడ 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ 1/2 ఇంచు దగ్గరికి ఇలా క్రాస్ 1/2 ఇంచు లోతు ఇలా తీసుకోవాలి. ఈ 1 ఇంచు నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా ఇలా హ్యాండ్ లోతు ఈజీగా తీసుకుంటే హ్యాండ్ లోతు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ ఈజీగా పర్ఫెక్ట్గా, ఇందులో ఏ చిన్న పొరపాటు కూడా లేదు. ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్ లోతు ఈజీగా ఇలా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.